వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్ గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది. దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్ గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్ కి 48.5% ఉంది. అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్ తో అడ్వాంటేజ్ తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్ గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్ లో మనకు ఖచ్చితంగా 48.5% తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పు. ఇక్కడ క్లాస్ ఏరియాలో వెంగళరావు కాలనీ కానీ, ఎర్రగడ్డ కానీ, ఇటు సైడ్ షేక్పేట్లో ఒక రీజియన్ కానీ చూస్తే ఎప్పుడైనా సెటిలర్స్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, రూలింగ్ లో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎక్కడైనా బై ఎలక్షన్స్ లో. కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా అనిపించింది. అంటే నలుగురు ఉన్న చోట సెటిలర్స్, 2-3 ఉన్న చోట సెటిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం నలుగురు ఉన్న చోట అరే రేపు పొద్దున మనం ఏదైనా అంటే డిస్కషన్స్ లో తప్పు వస్తాయని ఉద్దేశంతో సరిగా ఆన్సర్ చెప్పలేదు. కానీ అదే ఒక వ్యక్తిని మనం ఇండివిజువల్ గా పక్కకు తీసుకెళ్లి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి అడిగినప్పుడు మాత్రం 100% వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాగంటి సునీత మీద కొంచెం సానుభూతి ఎక్కువగా ఉంది. ఈ సానుభూతి రేపు పొద్దున ఓటుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించి ఈ సెటిలర్స్ లో ఆల్మోస్ట్ 65-35 రేషియో, అంటే 65% బీఆర్ఎస్ కి 35% కాంగ్రెస్ కి పడే అవకాశం అయితే క్లియర్ గా ఇక్కడ గమనించడం జరిగింది.